ఒక ప్రశ్న అడుగుతా. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి మహిళలకు తులం బంగారం ఇస్తానన్నాడు, ఇచ్చిండా? లేదు, ఇవ్వలేదు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇచ్చిన మాటని ఎప్పుడు కూడా నెరవేర్చుకోవాలి అనేది ఒకటి సామెత ఉంటుంది. అట్లాంటిది ఇచ్చి కూడా ఇంతమంది అందరూ ఎక్స్పెక్టేషన్స్ చేసి ఉన్నారు వస్తుంది కదా అని చెప్పేసి, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి అది అందలేదు. అందరు నిరాశతోటే ఉన్నారు, అందరు ఎదురు చూస్తున్నారు, కానీ అది వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. మరి ఎందుకు ఈ దొంగ హామీలు ఇచ్చి మా అందరినీ తన వైపు తిప్పుకున్నాడు? ఇంకా ఏముంటుంది, ఇంకా గద్దెక్కాలంటే ఏదో ఒక హామీ ఇవ్వాలి. అలాగా హామీలు ఇచ్చారు, కానీ అలానే ఆ హామీలకి నమ్మకుండా ఉండుంటే జనాలు బాగుపడేవాళ్ళు. అలానే కాస్త నమ్మేసేసి ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకి నమ్మేసి వాళ్ళు ఎక్కించారు గద్దెకి. ఇప్పుడు ఎక్కించిన తర్వాత బాధపడుతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చింది, నెరవేర్చిందా? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుంది? 100కి 100% నెరవేర్చింది. ఎందుకంటే మేము ఉన్నాం కదా, మేము చాలా వరకు కూడా మా బంధువులకి వాళ్ళందరూ దళిత బంధువులు కానివ్వండి, లేకపోతే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా అందరికి అందింది. కానీ ఇప్పుడు అందిన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నారు, మాకు వచ్చినవి అన్ని కూడా నిలిచిపోయినాయి, మాకు వచ్చినవి కూడా ఆగిపోయినాయి, అన్ని ఏనేదో హామీలు ఇచ్చిండ్రు, ఎక్కువ అన్నారు, కానీ అవన్నీ ఏమవుతాయని చెప్పేసి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఏం పెట్టుకోలేదు, ఇక ముందు కూడా పెట్టుకుంటుందన్న నమ్మకం అయితే మాకు లేదు. సరే, అంటే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అనేసి హామీ ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వట్లేదు ఇప్పటివరకు? ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీయే ఆ అప్పులలో ముంచిపోయింది కాబట్టి మేము ఇయ్యలేకపోతున్నాం అనేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఆయన ఇప్పుడు అతను ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ముంచిరు అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత ముంచిండు? ఇప్పుడు ఆయనదే ఎక్కువ ఉంది కదా ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత చెప్పి ఒక్కరు కూడా ఏమి సాయం చేయలేరు. ఇప్పుడు రైతు బంధు కూడా ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది మెల్లమెల్లగా, ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ అంతా జనాలను రాగాలనేసి అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ అందరూ ఇప్పుడు ఊర్లలో పల్లెటూర్లకు వెళ్ళండి, ఎంత కష్టం అవుతుంది. వాటర్ కూడా నీళ్ళు కూడా లేవు. మన కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ పుష్కరంగా వాటరు, ఆడినంత అడప ఆడినంత పట, వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు ఏంది దరిద్రం చుట్టుకుంది, వర్షాలు లేవు, ఏం లేవు, కరువు కాలం వచ్చేసింది. పల్లెటూర్లలో చూడు, కరువు పని చేయడానికి కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి అక్కడ ఊర్లలోకి వెళ్ళి చూడండి ఎంత బాధపడుతున్నారు అందరు జనాలు. ఇప్పుడు అక్కడ గద్దె మీద కూర్చున్నాడు, ఆయన కూర్చొని అన్నీ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మహిళలు చాలా మంది ఉన్నారు, నీకు 2,500 ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. జనాలు ఏంది పిచ్చి జనాలు, ఎవరు ఏదైనా ఇస్తారేమో ఆశతోటి వెళ్ళారు. కానీ వాళ్ళకు కేసీఆర్ విలువ తెలవలేదు, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, జనాలకు. తిన్నారు, మర్చిపోయినరు. వాళ్ళు కూడా ఆయన ఎంత చేస్తారో అనుకున్నారు, కానీ మంచి చేయి బాగానే ఇచ్చిండ్రు ఆయన. మరి మహిళల ఇండిలో మాట్లాడుతున్నారు, మహిళలకు మన సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సులు కూడా ఇచ్చిండు కదా. ఫ్రీ బస్సులా? ఎందుకండి, ఎందుకు? అది వేస్ట్, అది కొట్టుకుంటున్నారు జనాలు లేడీస్ అంతా కొట్టుకుంటున్నారు. అది ఇవ్వకుండా ఉంటాయి. 2,000 ఇచ్చినా కానీ కొంచెం వాళ్ళ ఇంట్లో కన్నా ఖర్చులు వెళ్ళిపోతుండే. అది ఏంది, మంచోళ్ళు చెడ్డలు ఉట్టిగా ఎంజాయ్ చేసేందుకు తిరుగుతున్నారు. అది వద్దు, ఫ్రీ బస్ అస్సలే వద్దు. అది ఏదో ఇంట్లోకి ఇస్తే కనీసము పిల్లలకన్నా ఏదన్నా ఇచ్చుకుంటారు, ఫ్యామిలీలో ఏదన్నా ఖర్చు 2,000 అయితే. అది లేదు ఇది లేదు, ఉట్టికిచ్చి కొట్టుకొని సావురు అని అట్లా పెట్టేసిండు ఆయన. మీరు కొట్టుకొని సావురు చెప్పినందుకు ఒకటి నిలవేర్చిండు అంతే. అది కూడా ఎందుకు, అది కూడా మాకు అస్సలే వద్దు. మా మహిళలకు వద్దు, ఇల్వ లేకుండా పోయింది. బస్సులో కూర్చున్న కండక్టరు, డ్రైవరు చీప్గా చూస్తున్నారు ఎక్కిన వాళ్ళను. పొరి దిగని అసలు ఆపను కూడా ఆపరు. మనుషులు జనాలను చూస్తే వెళ్ళిపోతారు. ఎందుకు? ఎవడేమన్నాడు? మేము ఇట్లా అడిగినా, మా జనాలు అడిగిర్రా? అడగలేదు కదా. మహిళలకు మాకు బస్సు ఫ్రీ అని అడిగినరా? అడగలేదు కదా. ఒక దారి చూపిస్తే, ఇంట్లో కుటుంబం నడిచేటట్టు ఏదన్నా ఆధారం చూపిస్తే దానికి మంచిగా అంటుండే. ఏం చేసిండ్రు? ఏది చేయలేదమ్మా, ఏం చేయలేదు. మరి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చిన్న అంటే సన్నకారి మధ్యతరగతి పిల్లలు వచ్చి మరి స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుతున్న పరిస్థితి, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది ఇంతకుముందు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసేసిండు అంటే వాళ్ళు చదువుకోవాలనుకుంటారా లేకపోతే ఏం చేయాలనుకుంటారు? ఇక ఇప్పుడు ఏం చేస్తారమ్మా? కూలి చేయడానికి కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో చదువుకోవడానికి ఏది లేదు, కూలి చేయడానికి కూడా పని లేదు. ఏం చేస్తారు? కొంతమంది చనిపోతున్నారు, చదవలేక ఇది చేయలేక వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు. తల్లిదండ్రులు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఏంది, మస్తు కోట్లు వెనకేసుకుని నిమ్మలంగా కూర్చున్నాడు ఆయన. అంతే. అంటే బీఆర్ఎస్ నాయకులకి ఎక్కడ పని పాట లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ రక్తం తీసి పొలాలలో చదివితే పంటలు పండుతాయి, వాళ్ళకి పని లేక రోడ్ల మీద తిరుగుతున్నారు అనేసి మాట్లాడుతున్నాడు కదా. మరి ఆయన ఒకసారి పండియమనండి, ఒకసారి వచ్చి పొలాలకు వచ్చి పండియమని చెప్పండి. ఆ కష్టం ఏందో ఆయనకు కూడా అర్థమవుతుంది. సీట్ మీద కూర్చొని ఇప్పుడు నేను కూడా మాట్లాడతాను, నాకు ఒక సీట్ అని మంచి కూర్చొని కూడా మస్తు చాలా మాట్లాడతాను నేను. ఇప్పుడు వాళ్ళ కష్టం ఏంది, చెమట ఓడిచి తీడిస్తే ఆ కష్టం విలువ తెలుస్తుంది. పోనీ అది చేసినా కానీ రోడ్ల మీద తిరుగుతుంది అంటున్నారు కదా. వాళ్ళు చేయడానికి అలా వాటర్ లేవమ్మా, నీళ్ళు లేవు. నీళ్ళు లేని ఎట్లా ఏం చేస్తారు వాళ్ళు? ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి చేరాల్సింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రము ప్రతి ఒక్క విద్యార్థికి అది చదువు అనేది ఒక కళని ఎలా నెరవేర్చుకోవాలి అనే దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించింది ఒక మార్గం. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో అదిగోండి ఇట్లా ఈ విధంగా విద్యార్థులందరూ రోడ్ల మీద పడాల్సి వచ్చింది. ఒక హాస్టల్ లేదు, హాస్టల్లో సరిగా ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకి ఫీజులకి రియంబర్స్మెంట్స్ లేవు, ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలని అంటే ఎక్కడ ఎట్లాంటి అవకాశాలు లేకుండా అయిపోయి ఇప్పుడు యువత రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎవరు తీసుకుని వచ్చిర్రు? మరి అంత పెద్ద పెద్ద మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ మాట్లాడినప్పుడు ఎవరు ఇట్లా రోడ్లు ఎక్కలేదే, మరి కాంగ్రెస్ వచ్చినప్పుడు రోడ్లు ఎక్కుతున్నారు. సో ఇప్పుడే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరి ప్రభుత్వం ఏం పని చేస్తుందని చెప్పి, రైట్? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇట్లా ఎవరన్నా కనబడ్డారా? ఇట్లా రోడ్లలో ఇలా కనబడ్డారా? హైటెక్ సిటీలా, ఐటీ కారిడార్లా, లేకపోతే పెద్ద పెద్ద జాబ్లలో కూర్చున్నారు, పెద్ద పెద్ద మీటింగ్లలో కూర్చున్నారు, పెద్ద పెద్ద సదస్సులలో కూర్చున్నారు. ఇప్పుడు ఇగో ఈ రకంగా రోడ్ల మీద కూర్చుంటున్నారు. ఈ విధంగా రోడ్ల మీద ఇట్లా ర్యాలీలు చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలో వచ్చింది? రేవంత్ ప్రభుత్వంలోనే కదా వచ్చింది. మరి అందుకే కదా ఇంత జరుగుతుంది. నిజాలు కళ్ళకు కనబడేటప్పుడు ఎందుకు అబద్ధాలు? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తే మేము వినాలా? ఎన్ని అబద్ధాలు చెప్తే మేము ఓర్చుకోవాలా? ఇక ఓర్చుకునే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. రేవంత్ రెడ్డికి అక్కడ గద్దె దిగే పరిస్థితులే కనబడుతున్నాయి కానీ ఇంకా కొనసాగే పరిస్థితులే కనబడతలేవు. అంతే ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ పెడితే కూడా ఇప్పుడు కూడా ఆయన టక్కుమని దిగిపోతాడు, దిగే పరిస్థితులే కనబడుతున్నాయి. కాబట్టి అందరూ కూడా విద్యార్థులు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆలోచించేది ఏం తెలుసా? మా భవిష్యత్తు నీ చేతుల్లో పెడితే చక్కబడుతుంది అని చెప్పేసి మేము ఇచ్చినాము, కానీ ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా ఉందని బాధపడుతున్నారు. అంటే దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. కరెక్ట్, అంతే, అదే అని చెప్పాలి. అక్కడ చూస్తే రాహుల్, ఇక్కడ చూస్తే రేవంత్, ఈ ఇద్దరు తప్పించి ఇక ఇక్కడ విద్యార్థుల్ని ఇట్లా కిందకి దించేసే వాళ్ళు ఎవరు కనపడరు. ఎవరన్నా కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ యువతకి మార్గం చూపిస్తే ఆ దేశం బాగుపడుతుంది. సో వీళ్ళేందో మరి అదేందో తెలియదు, యువతల కోసం అని చెప్పేసి హామీలు ఇచ్చి ఎక్కిండ్రు, కానీ ఇప్పుడు యువతను రోడ్డు మీద పడేసిండ్రు. మరి అదెక్కడ న్యాయమో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఇది, గమనించాలి ఎవరు ఏం చేస్తున్నారు అనేది గమనించాలి. ఒట్టి మాటలకి టీవీలలో మీడియాలలో వేసేసి వినేసి ఆహా బీఆర్ఎస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ చేస్తుంది, ఇగో ఇట్లా చూపిస్తున్నారు అనే దానికి కాదు. నిజాలు చూడండి, ఇదిగో ఇది నిజం, ఇది నిజము, అది చూడాలి. విద్యార్థులు అది చూడాలి, విద్యార్థుల తల్లిదండ్రులు అది చూడాలి. ఇప్పటికన్నా కానీ కాస్త ప్రభుత్వము ఆలోచించాలా. ఇంతమంది విద్యార్థులు రోడ్డుకి ఎక్కారంటే వాళ్ళ భవిష్యత్తు మన చేతిలో ఉంది. కాబట్టి మేము చిత్తశుద్ధితోటి పనిచేయాలా, జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా, లేకపోతే మనకి ప్రమాదమే అనేటువంటిది ఆలోచనతోటి వాళ్ళు ఉండాలా. మరి ఫైనల్గా మరి రేవంత్ రెడ్డికి, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు? ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబద్ధపు హామీలు ఇవ్వడం తప్పు. హామీలు ఇచ్చి గద్దె ఎక్కడం అనేది అస్సలు చాలా తప్పు. సో ఎక్కిన తర్వాత అట్లీస్ట్ ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం కన్నా ఏదైనా ఇచ్చిన దాంట్లో ఏదైనా హామీ నెరవేర్చుంటే బాగుండేది. చెప్తున్నారు ఇప్పుడు అన్నారు కదా ఫ్రీ బస్ అని చెప్పేసి అన్నారు. ఫ్రీ బస్లు ఇప్పుడు మేము మహిళలు ఎక్కుతుంటే ఒక్కొక్కసారి మాకే సిగ్గుగా అనిపిస్తుంది, అరే మేము ఎందుకు ఎక్కుతున్నామా అని చెప్పి. రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోయింది. వీడియోలు ఎన్నెన్నో హల్చల్ అవుతున్నాయి, కొట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయి, నిజంగా జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటిది, మొగోళ్ళకి పాపం మొగోళ్ళు అంటున్నారు ఏమమ్మా మీరు ఇట్లా ఏదైనా గొడవ చేస్తే వెళ్ళిపోతారేమో. అట్లాంటి ఛాన్సులా మీరు ఇవ్వాల్సింది గవర్నమెంట్ వచ్చి? అదేదో 2.5 ఇచ్చామని చెప్పేసి తులాల బంగారం అని చెప్పారు, అది ఇచ్చిండుంటే ఎంత కలకలలాడేది మహిళ. ఇలాంటి అబద్ధపు హామీల్ని మీరు ఇచ్చి మీరు ఏమి చేసేది లేదు. అట్లీస్ట్ ఎక్కినందుకన్నా ఏదన్నా కొన్ని హామీలు ఇచ్చి ఇదిగో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి భరోసానివ్వండి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు కూర్చున్నందుకన్నా మీరు ఏదన్నా కాస్త చేయండి, అంతే తప్పించి ఇంకా ఏం లేదు.